నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎస్ఆర్ఎస్ సెంటర్ శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్ నుంచి ఆరోగ్యరత్న అవార్డు గ్రహీత డాక్టర్ మాచాని రాఘవేంద్ర గారు, ఎంపీటీ న్యూరో అండ్ సయాటికా అండ్ డ్రై నీలింగ్ స్పెషలిస్ట్. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ యూ బికాస్ ఆరోగ్యరత్న అనే అవార్డుని మీరు ఇటీవల అందుకున్నారు కాబట్టి. సో ఎందుకు గాను ఆరోగ్యరత్న మీకు వచ్చింది ఏంటి అనేది ఒకసారి మాకు అవార్డుని కూడా చూపిస్తారా? థ్యాంక్ యూ అండి. ఆరోగ్యరత్న అవార్డు ఇటీవలే నాకు సుమన్ ఆర్ట్స్ అండ్ థియేటర్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే కల్చరల్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ వీళ్ళది. చాలామంది పేషెంట్స్కు చాలా బాధపడుతున్న వాళ్ళకు ముందు చాలా బాధపడి ఇంట్లో వాళ్ళ పనులు చేసుకోలేకపోయి నా దగ్గరకు వచ్చి బాగా అయిపోవడము. ఆ తర్వాత లైవ్ విజువల్స్ ఉన్నాయి యూట్యూబ్లో. చాలామంది కుంటుకుంటూ నడిచేవాళ్ళు, వాకర్ పట్టుకొని నడిచేవాళ్ళు, ఒకరిని పట్టుకొని సహాయంతో నడిచేవాళ్ళు. అలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ తర్వాత ఏ సహాయం లేకుండా, ఎటువంటి నొప్పి లేకుండా చాలా బాగా రికవర్ అయిపోయారు. కొంతమంది సర్జరీ సజెస్ట్ చేసిన వాళ్ళు అలా లేకుండా చాలా బాగా తగ్గించుకోగలిగారు నా దగ్గరకు వచ్చి. అందుకని గుర్తించి నాకు వాళ్ళు వితౌట్ సర్జరీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేశారు కాబట్టి దానికి గాను ఈ అవార్డు మీరు అందుకున్నారు. అది కూడా ఇది వీళ్ళు సుమన్ ఆర్ట్ థియేటర్స్ వాళ్ళదు గిన్నిస్ అవార్డు వచ్చింది వాళ్ళకు. యాక్చువల్లీ గిన్నిస్ బుక్లో అవార్డు కూడా వచ్చింది ఆ సంస్థకు. సో వాళ్ళు నాకు ఈ ఆరోగ్యరత్న అన్న బిరుదు ఇవ్వడం, అవార్డు ఇవ్వడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది. సో ఇప్పటి వరకు మీరు ట్రీట్ చేసినవన్నీ కూడా వితౌట్ సర్జరీ తోటి ట్రీట్ చేసినవన్నీ. సార్, మీరు బేసిక్ గా డ్రై నీడ్లింగ్ స్పెషలిస్ట్. సో వితౌట్ సర్జరీ డ్రై నీడ్లింగ్ ఎలా చేస్తారు, ప్రొసీజర్ ఎలా ఉంటుందో మాకు తెలియజేస్తారా? డ్రై నీడ్లింగ్ అంటే నీడిల్ మెడిసిన్ ఏమి ఉండదండి. నీడిల్ ఉంటుంది, హెయిర్ లాగా ఉంటుంది, చిన్నది పొడుగు ఉంటుంది. దానిలో ఇంజెక్షన్ లాగా మెడిసిన్ వేస్తాం కదా, అలాగేమి ఉండదు. డైరెక్ట్ దాన్ని పట్టుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ పోక్ చేస్తాం. బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, ఎనీ పెయిన్ ఇన్ ద బాడీ అనమాట, ఎక్కడ ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. కాకపోతే అది ఇండికేటెడా కాదా ఫస్ట్ చెక్ చేస్తాం. ఈ పెయిన్ ఉందంటే అది ట్రీట్మెంట్ ద్వారా ఎంతవరకు చేయొచ్చు అన్నది చూసి సింగిల్ నీడిల్ కాదు, చాలా నీడిల్స్ ఉంటాయి. చాలా నీడిల్స్ ఉంటాయి. ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ పోక్ చేస్తాం ఫస్ట్. అక్కడ ప్రాబ్లం ఉంటుంది, ట్రిగర్ పాయింట్స్ ఉంటాయి లోపల, మజిల్ లోపల ట్రిగర్ పాయింట్స్. దాన్ని ఈ నీడిల్ ద్వారా పోక్ చేసి దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. పెయిన్ మేనేజ్మెంట్ లో చేస్తున్న మాదిరిగా అట్లా? పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఇంజెక్షన్ వేస్తారు కదా, అక్కడ సింగిల్ ఇంజెక్షన్ ఉంటుంది, దాన్ని ఇంజెక్ట్ చేస్తారు. మనం అలా కాదు, ఇది నీడిల్స్ తోటి మల్టిపుల్ చాలా నీడిల్స్ ఉంటాయి. ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో మొత్తం ట్రీట్మెంట్ చేసి క్లియర్ చేస్తాం. నెక్ పెయిన్ అంటే మొత్తం ఇదంతా చేసేస్తాం. పెయిన్ మేనేజ్మెంట్లో అంటే ఇంజెక్షన్ వేస్తారు. ఇది అలా కాదు, డ్రై నీడ్లింగ్ ఓన్లీ. నీడిల్ ఉంటుంది, తీసుకొని దాన్ని పొడిచి తీసేయడం. మెడిసిన్ ఏముండదు. అలాగే చేస్తాము. కాకపోతే ఇవి దీని అప్రోచ్ వేరు, ట్రీట్మెంట్ వేరు అనమాట. అక్యుపంక్చర్లో మెరిడియన్ పాయింట్స్ ఉంటాయి. ఎనర్జీ ఫ్లో బ్లాక్ అయి ఉంటుంది అంటారు, దాన్ని రిలీజ్ చేస్తామంటారు. దీంట్లో ఏమంటే ట్రిగర్ పాయింట్స్ని టార్గెట్ చేస్తాం అన్నమాట. ఎక్కడ ప్రాబ్లం ఉందో డైరెక్ట్ అక్కడనే ట్రిగర్ పాయింట్స్ ఉంటాయి, దాన్ని క్లియర్ చేసి మళ్ళీ మజిల్ నార్మల్ అనాటమీ మెయింటైన్ చేసి ఎక్సర్సైజెస్ చెప్పి రెస్ట్ ఇచ్చి ఇలాగుంటుంది దీని ప్రాసెస్. సో ఇట్స్ ఏ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? జనరల్లీ పెయిన్ ఏమి ఉండదు, చిన్న నీడిల్స్ కాబట్టి స్కిన్ పోర్స్లోంచి చేసేస్తాము. చిన్నపిల్లలు కూడా బ్లీడ్ కూడా ఏముండదు, చిన్నవి కదండి. ఎక్కువ కట్ చేస్తానో ఏమైనా చేస్తానో బ్లీడ్ వస్తుంది, లేదంటే వెరీ మినిమల్ అనమాట. పెయిన్ ఏమి ఉండదు. తర్వాత సేఫ్ ట్రీట్మెంట్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, 0 సైడ్ ఎఫెక్ట్స్. ఈ ట్రీట్మెంట్ షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలా వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఎవరైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, నో సైడ్ ఎఫెక్ట్స్. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకు ఇప్పుడు బ్యాక్ పెయిన్, సయాటికా, నెక్ పెయిన్ అలాగ ఉంది, వాళ్ళ నా దగ్గరకు వచ్చి ఎక్కువ దూరం వాకింగ్ చేయలేం మేము. షుగర్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి కంట్రోల్లో ఉంచుకోవాలి, అది చేయలేకపోతున్నాం అని వస్తారు. అటువంటి వాళ్ళు చేసుకోవచ్చు ట్రీట్మెంట్. ఇది కట్స్ ఏం చెయ్యం కాబట్టి వూండ్ అయ్యే ఛాన్సెస్ లేవు, నో ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. డైరెక్ట్గా దాన్ని ప్రాబ్లమ్ని క్లియర్ చేసే తీసేస్తాం. అది కూడా దీంట్లో ఏం లేదు ఛాన్స్. సో వాళ్ళకి డైరెక్ట్ ప్రాబ్లం ఎక్కడుందో అక్కడే ట్రీట్మెంట్ చేసి తగ్గించేస్తున్నాం.
అప్పుడు వాళ్ళకి తొందరగా తగ్గుతుంది. సో ఇంకా ఎంత సార్ టైం డ్యూరేషన్ ఎలా ఉంటుంది? టైం డ్యూరేషన్ అంటే హాఫ్ అన్ అవర్, ప్రాబ్లం బట్టి ఉంటుంది అనమాట. సయాటికాకు హాఫ్ అన్ అవర్ టు 40 minutes పడుతుంది. ఇంకా వేరే చిన్న పెయిన్స్, షోల్డర్ పెయిన్ కానీ ఏదైనా బ్యాక్ పెయిన్ అటువంటివి ఉంటే కనుక 20 minutesలో అయిపోతుంది. ప్రాబ్లం బట్టి డ్యూరేషన్ వేరీ అవుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లంకి ఇన్ని సెషన్స్ అని ఏమైనా ఫిక్స్ చేస్తారా వాళ్ళ బేస్డ్ ఆన్ ప్రాబ్లం? ప్రాబ్లమ్ని బట్టి వేరీ అవుతూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు తొందరగా వచ్చారంటే 2-3 సార్లు తగ్గిపోతుంది. ఎక్కువ అయ్యాక 3-4 years 5 years తర్వాత వచ్చారంటే కనుక వాళ్ళకు 4 times 5 times 6 times అలా రావాల్సి ఉంటుంది. కానీ ఇంతవరకు 4 timesలోనే తగ్గించగలిగాం. ఎక్కువ వరకు 5-6 times అయితే ఎవరికి పట్టలేదు. బహుశా చెప్పలేము. ఇంకా ఎక్కువ క్రానిక్ పేషెంట్స్ ఉంటే మనం ఏం చేయలేము. ఎంతసేపు ఉన్నా అందరికీ సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళు తొందరగా వస్తే తొందర తగ్గుతుంది. వాళ్ళు 10 years నుంచి ఉన్న ప్రాబ్లం వచ్చి ఒక్కసారికే తగ్గాలంటే అది అవ్వదు, కొంచెం టైం తీసుకుంటుంది. నేనేం చెప్తానంటే ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే వచ్చి సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తాను. ఎగ్జాక్ట్గా పెయిన్ ఎక్కడ ఉంటుంది, ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే చూసి మీరు నీడిల్ గుచ్చడం జరుగుతుంది అంటున్నారు కదా. అంటే ఎలాంటి పెయిన్ కిల్లర్స్, మెడిసిన్స్ లైక్ అలాంటి యూస్ చేయకుండా, సర్జరీ లేకుండా కేవలం ఈ నీడ్లింగ్ తోటి ఎలా తగ్గుతుంది, ఏం జరుగుతుంది ఆ ప్రాసెస్లో అని ఇక్కడ జనరల్గా ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. మెడిసిన్ అంటే ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకు కొంతవరకు వాడుకోవాల్సి ఉంటుంది మెడిసిన్. ఆ తర్వాత అంటే వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు. వాళ్ళు ఇంతకుముందు ఆయుర్వేదిక్ వాడుతున్నారా అది వాడుకోవచ్చు, ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి ఏది వాడుతున్నారో అది వాళ్ళ ఇష్టం, కంటిన్యూ చేసుకోవచ్చు కావాలంటే. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే అదే డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ ద్వారా అక్కడ క్లియర్ చేస్తున్నాం ప్రాబ్లమ్ని. అక్కడ క్లియర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మజిల్ నార్మల్ అనాటమీకి రావడం జరుగుతుంది. లోపల ట్రిగర్ పాయింట్స్ని క్లియర్ చేస్తున్నాం. అప్పుడు బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, మళ్ళీ ఆక్సిజనేషన్ పెరుగుతుంది, మజిల్ ఫంక్షనింగ్ ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా అయిపోతుంది. అంతకుముందు అంత పట్టేసి ఉంటుంది, అది నార్మల్ అనాటమీ ఉండదు అనమాట. ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ మెయింటైన్ అయిపోతాయి. ఓకే. సో అలాగా ట్రీట్మెంట్ మనం తీసుకోవాలంటే దానికి ఏమైనా ఏజ్తో సంబంధం ఉంటుందంటారు? ఉండదండి, ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు. 6 years నుంచి 100 years వరకు ఎవరైనా చేసుకోవచ్చు. నో సైడ్ ఎఫెక్ట్స్, నథింగ్ అలాగా. అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కొంచెం డీజనరేషన్స్, ఏజ్తో పాటు ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదనకుండా వాళ్ళకు బెటర్గా ఎంతో కొంత దీని ద్వారా వాళ్ళకు ఉపశమనం కలిగించవచ్చు. ఇప్పుడు అందరూ కూడా క్విక్ రిజల్ట్ కావాలని కోరుకుంటారు. అందులోనే పెయిన్ ఎక్కువగా ఉండేటప్పుడు డెఫినెట్గా రిజల్ట్ తొందరగా కావాలని కోరుకుంటారు కదా. ఇప్పుడు కుంటుతూ వచ్చిన పేషెంట్, కాలు సరిగా నడవలేకుండా వచ్చిన పేషెంట్, కుంటుతూ వచ్చిన ఆయన ట్రీట్మెంట్ తర్వాత దాదాపు వాళ్ళకు లాగడం పీకడం తగ్గిపోతుంది. నడక కూడా ఒక 30-40% బెటర్ అయిపోతుంది. అలాగే వాళ్ళు నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేసి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ వస్తే కనుక మళ్ళీ ఎంతవరకు తగ్గాలో అంతవరకు తగ్గిపోయి నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ ఉందో దాన్ని ట్రీట్ చేసి ఇంకా తగ్గించడం జరుగుతుంది. మోస్ట్లీ ఒక ఎక్కువ ఉన్న పేషెంట్స్కి ఒక 2 to 3 months లోపు నార్మల్ వాక్కి తీసుకురావచ్చు ట్రీట్మెంట్ ద్వారా. ప్రికాషన్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే గెయిన్ అయిపోతారు. కాకపోతే ట్రీట్మెంట్ అయిన వెంటనే వాళ్ళకు నొప్పి తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. అలాగే సో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు? మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ అయింది. ఇదే ఊకునే రావు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, డిస్క్ బల్జెస్ అవన్నీ. ఏదో పెద్ద కాజ్ ఉంటేనే కింద పడడము, ఇంప్రాపర్ వెయిట్ లిఫ్టింగ్, చాలా ఎక్కువ ఎత్తడం, అలాంటివి అయితేనే వస్తుంది. మళ్ళీ అలాగే వాళ్ళు చేయకుండా ఉండాలి. అలాగే చేస్తే అక్కడ కాకపోయినా వేరే చోట రావచ్చు. చాలా డిస్క్స్ ఉంటాయి, చాలా వర్టిబ్రాస్ ఉంటాయి, అక్కడ కాకపోయినా వేరే చోట రావచ్చు. సో నేను అందుకే ఏం చెప్తానంటే కొన్ని మిస్టేక్స్ చేయొద్దు, ఎలా చేయాలో అలా చేసుకోండి. కానీ కూర్చోవచ్చు, కింద మెట్లు ఎక్కొచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఓన్లీ రాంగ్ మూమెంట్స్ అవాయిడ్ చేయండి అని చెప్తాను, అంతే. డ్రై నీడ్లింగ్ తోటి ఎవరికైతే ట్రీట్ చేశారో సో వాళ్ళు ప్రాపర్గా రిజల్ట్ పొందిన వాళ్ళది టెస్టిమోనియల్ ఒకటి చూపించగలుగుతారా మాకు? ఖచ్చితంగా అండి, చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర ప్రవీణ్ ఉన్నారు. నాకు సయాటికా ఉంది రైట్ సైడ్. చాలా ఇబ్బంది పడుతున్నారు, పాపం నడవడానికి రావట్లేదు. మొత్తానికి నాకు ఇక్కడ డిస్క్ బాల్ నుంచి ఎంత ప్రాబ్లం ఉంది. సో మన ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈరోజు చూద్దాం. ఫస్ట్ అంతా ప్రాబ్లం ఉన్న చోట అంతా శానిటైజర్ వేసుకుని క్లీన్ చేసుకుంటాము. ఆ తర్వాత మనం నీడిల్స్తో ట్రీట్మెంట్ చేస్తాం. డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ మనం చేస్తున్నాము. ఇక్కడ మనం వాడేది నీడిల్స్ చూడండి, ఇవి ప్యాక్ ఉంటాయండి. ఒకరికి వాడినవి ఇంకొకరు వాడడానికి ఉండదు. వాడినవి బాటిల్లో వేసేసి పడేసేస్తాం. ఇది ఫ్రెష్ ప్యాక్ అన్నమాట, సీల్ ఉంది.
సో ఇలా క్యాప్ తీసేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ కొంచెం ట్రీట్మెంట్ చేయండి. లైట్గా ఉంటుంది ఇంకా. ఇప్పుడు చూడండి, పెయిన్ ఏం లేదు కదా, ఫ్రీగా ఉందా. సో అన్ని ప్యాక్ ఉన్నవే కొత్త నీడ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇలాగ మనకు ఎక్కడ అంత నొప్పి ఉండదు, బ్లడ్ లాస్ ఉండదు. ఆ తర్వాత డయాబెటీస్ అట్లా ఉన్న వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్ చాలా సేఫ్ అండి, ఎందుకంటే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ లేవు, బ్లడ్ లాస్ ఉండదు, కట్స్ ఉండవు. సేఫ్ ట్రీట్మెంట్ అన్నమాట. ఇలా చేసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ క్లియర్ చేసేసుకొని తర్వాత దీన్ని తీసేయడం జరుగుతుంది. కొద్దిసేపటి తర్వాత చూడొచ్చు మీరు, ఎక్కడ ఒక డ్రాప్ బ్లడ్ కూడా రావట్లేదు, నొప్పి కూడా ఏం లేదు, పేషెంట్ కూడా కదలట్లేదు అసలు. సింపుల్గా ఉంటుంది ఇది ట్రీట్మెంట్. తర్వాత పేషెంట్ ఎక్సర్సైజ్ చేసుకోవాలని ఉంటాయి. సో వాడిన నీడిల్స్ అన్ని ఇందులో వేయడం జరుగుతుంది. దీన్ని బయోవేస్లో వేసేయడం జరుగుతుంది. ఇది మళ్ళీ వాడనుకుంటాను. నా పేరు ప్రవీణ్ అండి. 15 years నుండి నాకు లోవర్ బ్యాక్ పెయిన్ ఉండింది. ఒక 6 years బ్యాక్ సైడ్కి ప్రాబ్లం వచ్చింది, ఆ తర్వాత తగ్గిపోయింది. మళ్ళీ ఒక 4-5 days ముందు సివియర్గా సయాటికా పెయిన్ వచ్చింది. ఎంఆర్ఐ స్కాన్ తీస్తే డిస్క్ బల్జ్ నర్వ్ కంప్రెస్ అయినట్టుగా వచ్చింది. సో నర్వ్ బాగా వీక్ అవడం వల్ల నడవలేకుండా ఉన్నాను, అండ్ నీ కింది వరకు తిమ్మిరెక్కినట్టుగా ఉన్నాను. సో ఇక్కడ యూట్యూబ్లో చూసి రాఘవేంద్ర సార్ దగ్గరికి వచ్చాను ట్రీట్మెంట్ కొరకు. సార్ డ్రై నీడ్లింగ్ టెక్నాలజీ ట్రీట్మెంట్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డ్రై నీడ్లింగ్ ఎలా చేస్తారు, దీని ప్రొసీజర్ ఏ రకంగా ఉంటుంది, ఎంత బెనిఫిట్ ఉంటుంది దీంట్లో అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ధన్యవాదాలు.